పిల్లలు మీ పేర్లు ఏవైతే ఉన్నాయో నన్ను అందరి దగ్గరండి. వశిష్ఠ, అగస్త్య, అంకిత, అలేఖ్య, నరేను, వశిష్ఠ, అగస్త్య, ఇప్పుడు నందిని. చూడండి, అన్నీ మంచి పేరు, అన్నీ మంచి పేరు. ఎందువలన మన అమ్మా నాన్నకి బుద్ధి ఉంది, ఆ బుద్ధితో మంచి పేరు పెట్టారు. ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే సియాన్, బియాన్, ఉష్, ఐష్, రీష్, ఏమో ప్రతి దానికి పేరు చివర ఎన్నో అంశ ఏమేమో మార్చి పెట్టేస్తున్నారు. అలా అవసరం లేదు. మన ఋషుల పేర్లు, మన మునుల పేర్లు, మన వీరుల పేర్లు. పుష్యమిత్ర పేరు విన్నారా? పుష్యమిత్ర పేరు విన్నారా? చాలా గొప్ప ఆయన, గొప్ప రాజు పుష్యమిత్ర ఋషి. చాలా గొప్ప వాళ్ళ పేరు. ప్రభు ఈ పిల్లవాడి పేరు తెలిసినప్పుడు అగస్త్య, ఒకడేమో వశిష్ఠ. అందుకని మాట్లాడాలి. ఇప్పుడు పోయి మహాభారతం వినాలి నేను, కానీ మీరు మాత్రం ఒక 10 years టాస్క్ పెట్టుకోండి. ఈ 10 yearsలో ఖచ్చితంగా భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం వీటిని ఖచ్చితంగా వినడమో చదవడమో చేయండి. ఇంకా టైం ఉంది అనుకోకండి. ఆల్రెడీ 4 కళ్ళు వచ్చినాయి, మోకాలు నొప్పులు వచ్చినాయి, థైరాయిడ్ వచ్చింది, అవునా కదా? ఇంకా ఉంటాను అందంగా లేనా, అసలు ఏం బాగాలేనా, అద్దం ముందు కాదు వేషాలు, అర్థమైందా? లోపల అద్దం శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకోవాలంటే మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. శిల ప్రభుపాద్కి ఇస్కాన్కి రావాలి.